కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో జొన్నాడలో హత్యకు గురైన హిజ్రా ఆనంద్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరానికి చెందిన పాత నేరస్తులు రౌడీ షీటర్లు కేతా భరత్, వీలు కళ్యాణ్, సింగరంపల్లి కార్తికేయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందితో భరత్కు ఉన్న విభేదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని తెలిపారు. స్నేహితులైన నలుగురు మద్యం సేవించి పథకం ప్రకారం హిజ్రా ఆనందిని చాకుతో మెడకోసి హత్య చేశారన్నారు. భరత్కు వ్యతిరేకంగా ఆనంది తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతోటే స్నేహితుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా మీడియాకు అరెస్టు వివరాలు వెల్లడించారు. 12వ తేదీ ఇంటర్వెనింగ్ నైట్ 12-13 ఇంటర్వెనింగ్ నైట్లో మనకు ఈ ఆలమూరు స్టేషన్ పరిధిలో ఈ పంటకాలువ దగ్గర మైదాన ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. హిజ్రా ఆనంద్ అలియాస్ ఆనంది అనే ఒక హిజ్రా మర్డర్కు హత్యకు గురి కాబడింది. దీనిపైన మనము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన మన జిల్లా ఎస్పీ శ్రీధర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారు, సిఐ గారు టీం ఫామ్ చేసి ఇది ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి క్లూస్ ఏమున్నాయి అని థరోగా విచారణ చేసి ఈ ఆనంది ఈమెతో పాటు తిరిగే పెద్దకేత అనే అతని ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇది చేసినట్టు మన విచారణలో వెల్లడైంది. దీని మీద టీం ఫామ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా విచారణలో మనకు తెలిసిందేమంటే ఈ హిజ్రా అయిన ఆనంది ఈ పెద్దకేత గురించి తప్పుగా, చెడ్డగా, వ్యతిరేకంగా పలు చోట్ల మాట్లాడడం వల్ల దీన్ని మనసులో పెట్టుకొని తన గురించి చెడ్డగా మాట్లాడుతుంది అనే కోపంతో ఆ రోజు రాత్రి వీళ్ళు కూర్చున్నప్పుడు మద్యం తాగుతూ ఇదంతా మనసులో ఉండే ఈ కోపము, అతని మీద ఉండే ఈ పగ అనేది ఆ మోటివ్తో హత్య చేయడం జరిగింది. దీంట్లో ఈ బటన్ నైఫ్ యూజ్ చేయడం జరిగింది, ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వాడిన 2 వీలర్స్ వెహికల్స్ ఏవైతే దీంట్లో సీన్కి వెళ్ళడానికి ఉపయోగించినారో ఈ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురి పూర్వాపరాలు విచారిస్తే వీళ్ళు ముగ్గురు కూడా రాజమండ్రి ధవళేశ్వరం చెందిన వాళ్ళు.